వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ3 మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో చలికాలం వస్తుంది అంటేనే చాలామందికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి పక్షవాతం చలికాలంలో ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉంటారు కదా. మరి దీని గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాము, సీజనల్ చేంజెస్తో పాటుగా పక్షవాతం గురించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో పక్షవాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ముఖ్యంగా ఈ చలికాలంలోనే బయటపడడానికి కారణాలు ఏముండొచ్చు? సో చలికాలము ప్రకృతి ధర్మంలో భాగంగా బ్లడ్ సర్క్యులేషను మిగతా కాలాల మాదిరి ఉండదమ్మా. సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల రక్తం సరిగ్గా సంచారం కాకపోవడం చేత మరి రక్తనాళాల్లో ఏదైనా అవరోధాలు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చేత సర్వసాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయమ్మా. సో ముఖ్యంగా రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం చేత రక్త ప్రవాహంలో అవరోధాలు కలగడం చేత ఇవి వస్తుంటాయమ్మా. సో చలికాలము రక్తనాళాలు కూడా సంకోచించే స్వభావం ఎక్కువగా ఉంటుందమ్మా, వ్యాకోచించే స్వభావం కంటే కూడా. సో దీనికి కూడా స్మోకింగ్ అంటే ఎక్కువ ధూమపానం చేయడం కానీ, లేకపోతే మరి ఎక్కువ వెయిట్ ఉండడం కానీ, లేకపోతే షుగర్ ఇలాంటి సమస్యలు ఉండడం కానీ, లేకపోతే బాడీలో ఈ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఎక్కువగా ఉండడం కానీ, ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. సో వయస్సు దేహధర్మాల్లో భాగంగా వయస్సు రీత్యా కూడా మరి రక్తనాళాల్లో రక్తము ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత కూడా ఇలా కలుగుతుంటుందమ్మా. ఓకే. సరే, ఒకవేళ ముందుగా ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా? పక్షవాతం వస్తుంది అని చెప్పి బాడీ మనకి ఏమైనా సిగ్నల్ ఇస్తుందా? కొంతమందిలో సిగ్నల్స్ వస్తాయమ్మా, ముందు మనకు తెలుస్తాయమ్మా. కొంతమందిలో, అందరికీ అని చెప్పడానికి లేదు. సో కొంతమందిలో ఏం జరుగుతుందంటే పక్షవాతం వచ్చేదానికి ముందమ్మా, ఒక రోజు కానీ 2 రోజులు కానీ 3-4 రోజులు ముందు కానీ మ్యాక్సిమం. సో ఒక భాగము కొంచెం వీక్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఎడమ వైపు కానీ కుడివైపు కానీ, కుడి చెయ్యి కుడికాలు కానీ, ఎడమ వైపు ఉన్నటువంటి ఎడమ చెయ్యి ఎడమకాలు కానీ, అదేవిధంగా మాట తడవడం కానీ, తర్వాత ఉన్నటువంటి తల తిరగడం కానీ, మొబ్బు వచ్చినట్లు కానీ, కింద పడుతున్నటువంటి ఇది కలగడం కానీ, ఇలాంటివి కలిగేసేసి ఫ్రాక్షన్ ఆఫ్ కొద్దిసేపు ఉండేసి తగ్గిపోతుంటాయమ్మా. దీన్నే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారు అనమాట. అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటే రక్త సరఫరా తగ్గిపోవడం చేత మధ్యలో ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి అనమాట. సో అది కొంతమందిలో వస్తుంటుందమ్మా. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు, సడన్గా కుప్పగూలిపోతారు. అంటే కుడివైపు రావచ్చు, ఎడమ వైపు రావచ్చు, కాలు చెయ్యి టక్కున పడిపోతాయమ్మా. సో ఎడమ వైపు కాలు చేయి పడిపోవచ్చు, కుడి వైపు కాలు చేయి పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు. కొంత వెరీ రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి సమస్య మరి ఎక్కువ ఉంటే మరి అన్కాన్షియస్లో కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరి తలనొప్పి వచ్చి ఈ లక్షణాలు వస్తాయి. ఈ యొక్క లక్షణం మాత్రం ఎక్కువ శాతం మందిలో ఉంటుంది. కొంతమందిలో తలనొప్పి కూడా ఉండదమ్మా. కాబట్టి ఏ విధంగా వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టమమ్మా. సో వైద్యులే కరెక్ట్ వ్యాధి నిర్ణయం చేయడానికి వాళ్ళకైతే ఆ యొక్క లక్షణాలను బట్టి ఇతర పరిస్థితులను బట్టేసి వైద్యులు ఆ యొక్క వ్యాధిని చక్కగా గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది? అంటే పూర్తిగా పక్షవాతం నుంచి బయటపడటం అనేది ఆయుర్వేదంతో సాధ్యమవుతుందా? ఓకే అమ్మా, మంచి ప్రశ్న అడిగారమ్మా. అసలు పక్షవాతము అంటే పక్షాఘాతం అంటే అర్థమమ్మా. సంస్కృతంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పక్షాఘాతం అనేటువంటి వ్యాధిని ప్రస్తావించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స విధానం ఏంటంటే సమగ్రంగా సంపూర్ణంగా చెప్పడం జరిగిందమ్మా. పక్ష ఆఘాతం, పక్షము అంటే ఒక భాగం, అంటే హాఫ్ భాగం అని పక్షం. ఇప్పుడు నెలలో 2 పక్షాలు ఉంటామ్మా, అంటే 15 రోజులు. ఇక్కడ కూడా ఏమంటే పక్షం ఉంటే హాఫ్. సో పక్ష ఆఘాతం దేహంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కలగడం వల్ల సగభాగము అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి, చైతన్య రాహిత్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా. సో దీన్ని హెమిప్లీజియా అని చెప్పేసి, పిరాలసిస్ అని చెప్పేసి ఆధునికంగా పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో లక్వా వాతం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో చాలా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. సో ప్రథమ దశలోనే మరి ఈ యొక్క వ్యాధికి సంబంధించి నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సను తీసుకున్నట్లయితే
చాలా త్వరగా ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 monthలో కంప్లీట్ రికవర్ వచ్చేస్తుందమ్మా. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయమ్మా. మరి వ్యాధి ముదిరిన తర్వాత వ్యాధి దీర్ఘకాలం పాటు ఉండే కొద్దీ ప్రోగ్రెసివ్ బాగా చాలా రోజుల పాటు ఉండినటువంటిది అయితే తగ్గడం చాలా ఇదైపోతుందమ్మా. దీనికి తోడు మరి 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అయితే కొంత మార్పు తీసుకురావడానికి వీలు పడుతుంది, కానీ పూర్తి నార్మల్ స్థాయికి తీసుకురావడం అయితే సాధ్యపడదమ్మా. సో మ్యాక్సిమం అట్లా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలతో పోల్చుకుంటే ఇందులోనే సమర్థవంతమైనటువంటి ఔషధాలు కూడా ఉన్నట్లు మేము డైలీ ప్రాక్టీస్లో కూడా గమనిస్తున్నామమ్మా. కాబట్టి అంటే నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సను తీసుకుంటే రికవరీ ఫేజ్ కూడా చాలా త్వరగా ఉంటుంది. రెండోది ఏంటంటే మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ ఆయుర్వేద ఔషధాలు వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క రసాయన తత్వము సదా దేహంలో ఉంటూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయమ్మా. ఓకే, అసలు పక్షవాతానికి బాగా ఈ ఆయిల్స్ పనిచేస్తాయి లేదా ఈ మెడిసిన్ పనిచేస్తాయి అలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? ఒకవేళ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఆయిల్ మసాజ్లు అవి చేయించుకుంటూ ఉంటారు కదా, ఇంట్లోనే చేయించుకోవాలంటే ఎలా? అది ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చా హోమ్ మేడ్ ఆయిల్స్? ఉన్నాయమ్మా. సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా. ఈ పక్షవాతానికి ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, ఒక 50 grams మిరియాలను వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి. 50 grams మిరియాల పొడిని ఒక 1/2 లీటరు అంటే 500 ml నువ్వుల నూనె వేసేయాలి. ఇంతేమ్మా. సో నువ్వుల నూనె వేసి కొద్దిసేపు కాచేయాలమ్మా. నువ్వుల నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దించిన తర్వాత వడగట్టేసేసి, అంటే దించి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఆ ఆయిల్ని రోజు ఒక్కసారమ్మా పక్షవాతం ఏ భాగంలో వచ్చి ఉంటుందో ఆ భాగంలో అప్లై చేసేసి, వీలైతే కాస్త వేడి చేసేసి ఆయిల్ని అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల ఆ యొక్క నరాలకు, కండరాలకు, ఆ యొక్క టిష్యూస్కి మంచి ఎనర్జీ శక్తి వచ్చేసేసి వెంటనే రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. త్వరగా ఆ యొక్క సమస్య నుంచి కోలుకునేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఇది ఏ సార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏమైనా పక్షవాతం వచ్చిందంటే పక్షవాతం వచ్చినందుకు మనకు దాని యొక్క ప్రభావము మరి కాళ్ళు చేతుల మీద కనిపిస్తుంటుంది, కానీ జరిగే తంతంతా బ్రెయిన్లోమా. ఓకే. సో బ్రెయిన్కి సంబంధించినటువంటి చికిత్స బాగా జరగాలి. సో బ్రెయిన్కి సంబంధించినటువంటి చికిత్స జరగాలంటే రక్తనాళాలలో గడ్డగట్టకుండా ఉండాలి. గడ్డగట్టినటువంటి రక్తనాళాలు ఆ గడ్డ కరిగేటట్లు మనం ఔషధం ఇవ్వగలగాలి. అట్లే ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా పక్షవాతం వస్తుంటుందమ్మా. అది ఒక 10% మాత్రమే. సో రక్తనాళాలు చిట్టినటువంటి పరిస్థితి కూడా, ఆ పరిస్థితి లేకుండా ఆ మెదడు భాగాన్ని ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఔషధాలు పనిచేయాలి. ఇలాంటి ఔషధాల్లో మరి ఆయుర్వేదంలో చాలా ఉన్నాయమ్మా. సో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము. మరి గత 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మేము ఎంతో మందికి వాడి సత్ఫలితాలు పొందినటువంటి ఔషధాన్ని ఇప్పుడు చెప్తాను చూడమ్మా. దీనికి ఎక్కువ మందికి మేము ఎలాంటి మెడిసిన్ సజెస్ట్ చేస్తానంటమ్మా, అక్కల కర్ర అని చెప్పేసి దొరుకుతుందమ్మా. అక్కల కర్ర ఇది ఖరీదైనటువంటి ఔషధం అమ్మా. సో కొంచెం ఖరీదు ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుందమ్మా. అక్కలకర్ర జస్ట్ ఒక్క పెసరగింజ నోట్లో వేసుకో, ఆ పొడి కొంచెం పెసరగింజ అంత నాలుక మీద ఉన్నప్పటికీ చాలాసేపు విపరీతమైన తిమ్మిరి కారం ఉండేటువంటి పరిస్థితి, తిమ్మిరి ఉండిపోతుందమ్మా. అంత అద్భుతమైనటువంటి ఔషధం. అక్కలకర్ర చూర్ణం ఒక 20 grams తీసుకోవాలి. అదేవిధంగా వచ చూర్ణం 20 grams తీసుకోవాలి. శొంఠి చూర్ణం 20 grams తీసుకోవాలి. మొత్తం ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 60 grams ఔషధం తయారవుతుందమ్మా. సో ఈ 3 పదార్థాలు బాగా కలిసిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. సో రోజు 2 గ్రాములు అనేసరికి నెలకు ఎన్ని గ్రాములు అవుతుందమ్మా? 60 గ్రాములు అవుతుంది. అంతే కదమ్మా. 60 గ్రాములు ఈ యొక్క మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం సరిపోతుందమ్మా ఒక నెలకి. ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. ఆహారానికి ముందు 1 గ్రామ్ పొడి ఉదయం, 1 గ్రామ్ పొడి రాత్రి. వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు, లేకపోతే ఇది పాలలో కలిపి తీసుకోవచ్చు, లేదంటే వాటర్లో కలిపి తీసుకోవచ్చు. ఎలాగోలాగా ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా రికవర్ అయిపోతుందమ్మా. మేము చాలా మందిని చూసాం. ఈ యొక్క ఔషధం అమ్మా దాదాపు 3 నెలలు 4 నెలలు వాడుకున్న ఇబ్బంది అయితే ఉండదమ్మా. రెగ్యులర్ వాడుకోవచ్చు అమ్మా కొన్నాళ్ళ పాటు. దీంతో పాటుగా ఇంకేదైనా మెడిసిన్స్ యూజ్ చేసుకోవాలా? జనరల్గా ఇదే సరిపోతుందమ్మా. జనరల్గా ఇదే సరిపోతుంది. పైపూత మందుగా చెప్పాను. సో నేను చెప్పినట్టు ఈ అక్కల కర్ర, వచ్చా, వీటితో తయారు చేసుకున్నటువంటి ఔషధం, శొంఠి దీంతో తీసుకున్నటువంటి ఔషధం ఇన్ జనరల్ సరిపోతుందమ్మా. దీనికి తోడు ఏంటంటే కొంచెం ఆహారం ఇవ్వాలమ్మా. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ లేకుండా ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటూ, వేళకు ఆహారం తీసుకుంటూ, వేళకు రెస్ట్ తీసుకుంటూ, మరి కాస్త చేతనైతే చిన్న ఎక్సర్సైజ్ అంటే నడక లాంటివి చేస్తూ ఇలాంటి చేయడం వల్ల మరింత సమర్థవంతంగా ఉంటుంది, మరింత త్వరగా రికవర్ అవుతాడమ్మా. సో కంప్లీట్ ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత 6 మాసాలకు ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఒక 20 days కానీ ఒక 1 month కానీ అట్లా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ సమస్య మళ్ళా రాకుండా ఉంటుందమ్మా. శరీరంలో అంటే వాత
ప్రభావ శరీరుల అలానే కదా మనం అంటాము. సో వాతం ఎక్కువ అవ్వడం వల్ల ఎలాంటి చేంజెస్ అనేవి మన బాడీలో జరుగుతూ ఉంటాయి? ఈ చలికాలం లేదా రిలేటెడ్ ఉంటుందా వాత దోషం పెరిగే అవకాశాలు? మన శరీరంలో బయో ప్రిన్సిపల్ మెకానిజం అని చెప్పేసి జరుగుతుంటుందమ్మా. సో వాతము, పిత్తము, శ్లేష్మము, దీన్నే కఫం అంటారు. సో ఈ మూడు దోషాలు శరీరంలో తమ తమ కర్తవ్యాన్ని, తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుంటే మన దేహము, మనస్సు ఆరోగ్యవంతంగా ఉంటుందమ్మా. ఈ మూడు దోషాల్లో ఏది హెచ్చు తగ్గురైనా దాని యొక్క ప్రభావము మన దేహం మీద పడుతుంటుంది, మనస్సు మీద పడుతుంది. దాని లక్షణాలు కూడా, దాని యొక్క ప్రభావం వల్ల లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా. సో వాత దోషము ఎక్కువైపోయినా ఇబ్బందులు ఎదురవుతాయి, పిత్తదోషం ఎక్కువైనా ఇబ్బందులు ఎదురవుతాయి, శ్లేష్మ దోషం ఎక్కువైనా ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందిలో 2 దోషాలు కూడా పెరిగిపోతుంటాయమ్మా. వాతము పిత్తము కొంతమందిలో, వాతము శ్లేష్మము కొంతమందిలో, వాతము శ్లేష్మము కొంతమందిలో, పిత్తము శ్లేష్మము కొంతమందిలో ఈ 3 దోషాలు పెరిగిపోవడం, ఇలా రకరకాలు జరుగుతుంటాయమ్మా. సో ఈ యొక్క చలి వాతావరణంలో వాత దోషం మరీ విపరీతంగా పెరిగిపోతుంటుందమ్మా. చలి వాతావరణంలో వాత దోషం పెరిగిపోతుంది. అదేవిధంగా ఇంచుమించు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా వాత దోషం పెరిగిపోతుంటుంది. అందుకే మీరు బాగా గమనించండి, చలికాలంలో నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. ఆల్రెడీ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకంటే మరింత విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. సో వాత దోషం పెరిగిపోవడం వల్ల అది జరుగుతుంటుంది. సో అట్లే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మరి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నొప్పులతో బాధపడుతుంటారమ్మా. తలనొప్పిని, మెడ నొప్పిని, మోకాళ్ళ నొప్పిని, భుజం నొప్పిని, పిక్కల నొప్పిని, వాటినా తెలుసమ్మా. ఏదో ఒక నొప్పులతో 50 సంవత్సరాలు వాళ్ళు, వయస్సు ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతుంటారు. సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి వయస్సు రీత్యా, వయోజనితం వల్ల, వయస్సు వల్ల వాళ్ళ దేహంలో వాతదోషం ప్రకోపించడం వల్లనే ఆ యొక్క లక్షణాలు కలుగుతుంటాయి అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ సీజన్లో ఈ వాతదోషం పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ శీతల ప్రభావం వల్ల లోపల మరి కొన్ని రకాలైనటువంటి మార్పులు జరిగి దేహంలో వాత దోషం పెరిగిపోవడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత కొన్ని లక్షణాలు వస్తుంటాయమ్మా. అంటే ఈ కాలంలో కూడా, ఈ సందర్భాల్లో కూడా మరి ఈ చిన్న చిన్న జాయింట్స్ నొప్పులు ఉండడము, తలనొప్పిగా ఉండడము, మెడ నొప్పిగా ఉండడము, భుజం నొప్పిగా ఉండడము, అదేవిధంగా వెన్ను నొప్పిగా ఉండడము, వీపు నొప్పిగా ఉండడము, అట్లే తర్వాత ఈ కాళ్ళ నొప్పులు ఉండడము, రకరకాలమ్మా. నొప్పి మన దేహంలో ఉందంటే వాతం ప్రకోపించింది అనేటువంటి అర్థం అమ్మా. ఇప్పుడు కడుపులో నొప్పి వాత ప్రకోపం వల్ల జరుగుతుంది, మోకాళ్ళ నొప్పి వాత ప్రకోపం వల్ల జరుగుతుంది. సో వాతం ప్రకోపిస్తే దాని యొక్క ప్రభావం మనకు నొప్పి రూపంలో తెలియజేస్తుంటుంది. ఎప్పుడైతే వాత దోషాన్ని తగ్గిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా నొప్పి తగ్గిపోతుంది. సో వాత దోషం తగ్గించగలిగితే ఆహారం ద్వారా మనం వాత దోషాన్ని తగ్గించుకోవచ్చు, విహారం ద్వారా వాత దోషాన్ని తగ్గించుకోవచ్చు, కొన్ని రకాలైన ఔషధాల ద్వారా కూడా వాత దోషాన్ని తగ్గించుకోవచ్చు. సో మరి వాత దోషాన్ని తగ్గించుకోవాలంటే ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చల్లటి పదార్థాలు తీసుకోకూడదు ముఖ్యంగా. అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు ఫ్రిడ్జ్లో బయటికి తీసిన వెంటనే తీసుకోకుండా ఉండాలి. అదేవిధంగా మరి ఆహారం తిన్న వెంటనే నిద్రపోకుండా ఉండాలి. రాత్రిపూట పెందరాడే ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క దుంపకూరలు ఎక్కువగా వాడకుండా ఉండాలి. ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాత దోషం పెరగకుండా ఉంటుంది. దీంతోపాటు మరి ముఖ్యంగా ఈ చలికాలం ఇలాంటి సందర్భాల్లో గోరువెచ్చని నీళ్ళు కానీ, కాచలాల్సిన నీళ్ళు కానీ తాగడం చాలా చాలా మంచిదన్నమాట. ఈ ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ ఇలాంటివి తాగడం మంచిదే కదమ్మా. ఇలాంటి వాళ్ళకి వాత దోషం పెరిగిపోయి నొప్పులు మరీ ఎక్కువైపోతాయి. అదేవిధంగా మరి ఏసీ ఎక్స్పోజర్ కూడా చాలా మందికి జరుగుతుంటుందమ్మా. వీలైనంత వరకు ఎంత తక్కువలో ఆ ఏసీకి ఎక్స్పోజ్ అయితే అంత మంచిదమ్మా అలాంటి వాళ్ళు కూడా. సో దీనికి తోడు ఆహారంలో కూడా మరి వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా వెల్లుల్లి కనీసం వారంలో 1-2 సార్లు వెల్లుల్లి వాడుకోవడం వల్ల, అదేవిధంగా అల్లం ఏదో ఒక రూపంలో అల్లం వాడుకోవడం వల్ల, పుదీనా వాడుకోవడం వల్ల, ఇలాంటివి ఆహార పదార్థాలు వంటకాల రూపంలో ఏదో ఒక పద్ధతిలో వాడుకోవడం వల్ల వాత దోషం పెరగకుండా ఉంటుందమ్మా. అట్లే విహార పరంగా ఆలోచించినట్లయితే ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్కిమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ వారంలో కనీసం 5 రోజుల పాటు మినిమం ½ an hour చేసేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు వీలుంటే అప్పుడమ్మా, ఉదయం కానీ సాయంత్రం కానీ వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటేప్పుడు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా వాత దోషం తగ్గడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు మరి చాలా మంది ఏమంటే ఈ యొక్క టిప్ కోసం ఎదురు చూస్తుంటారమ్మా. ఇవన్నీ మాకెందుకు డాక్టర్ గారు, మాకు ఈ సమస్య అంతే కదమ్మా. సో మనం ఎంత చెప్పినా దీనికంటే కూడా చాలా మంది ఎదురు చూస్తుంటారు కాబట్టి నేను టిప్ కూడా చెప్తానమ్మా. సో మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. వాము వాతాన్ని తగ్గించేటువంటి వాటిలో అగ్రగామిగా పనిచేస్తుందమ్మా. సో ఉదరంలో వాత సంచితమయ్యి వాత ప్రకోపించడం వల్ల కలిగే నొప్పులు కానీ, దేహంలో లోపలి భాగంలో ఎక్కడ వాత దోషం ప్రకోపించిన నొప్పులు కలిగజేసినా, అదేవిధంగా ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పి ఇలాంటి నొప్పులు కలిగినా, ఎక్కడ నొప్పులున్నా
ఈ యొక్క వాము చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. దీన్నే ఓము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ యొక్క వామును వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇందులో శోధించేటువంటి శొంఠి కూడా ఈ యొక్క వాతాన్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో శొంఠి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో వాము చూర్ణం 100 గ్రాములు అయితే శొంఠి చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. దీనికి తోడు మరి వావిలి ఆకు చూర్ణం అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో వావిలి ఆకు చూర్ణం, దీన్ని నిర్గుండి చూర్ణం అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. నేను గత కొన్ని వీడియోలో కూడా ఈ యొక్క నిర్గుండి గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ వాతాన్ని తగ్గించేటువంటి వాటిలో నిర్గుండి లేదా వావిలి అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మొక్కమ్మ ఇది. సో వాత దోషాల్లో వాతదోషాన్ని హరింపజేసేదానికి మరి ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా వాడతారమ్మా నిర్గుండిని. సో ఆ నిర్గుండి ఆ వావిలాకు చూర్ణాన్ని ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. అంటే 100 గ్రాములు వాము చూర్ణం అయితే ఒక 50 గ్రాములు శొంఠి చూర్ణము, 25 గ్రాములు వావిలాకు చూర్ణము. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి పావు చెంచా పొడిమా. సో తగినంత తేనెతో కానీ నీళ్లతో కానీ లేకపోతే పాలతో కానీ ఏదో ఒక పద్ధతిలో తీసుకోవడం వల్ల ఎలాంటి రకమైనటువంటి ఈ యొక్క వాతదోషం వల్ల కలిగినటువంటి ఈ యొక్క నొప్పులైనా తగ్గిపోతాయమ్మా. సో అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉండవమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నవి రెడీమేడ్గా తెచ్చుకొని వాడుకోవాలన్నప్పుడు ఏవి సజెస్ట్ చేస్తారు మీరు? సో రాస్న వాతాహారణం శ్రేష్టం అని చెప్పేసి ఆయుర్వేద మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. రాస్న అంటే మనం తాగేటువంటి రాస్న కదమ్మా. జనరల్గా ఎక్కడికైనా పోయినప్పుడు రాస్న అని చెప్పేసి అదొక లిక్విడ్ ఇది ఉంటుంది కదమ్మా, పానీయము. అది కదమ్మా, రాస్న అని ఒక మొక్కమ్మా. రాస్న అనేటువంటి మొక్కతో తయారైనటువంటి ఔషధము మనకు మార్కెట్లో దొరుకుతుంది. మహారాస్నాది క్వాధ. సో రాస్న వాతాహారణం శ్రేష్టం. సో వాతాన్ని హరించేటువంటి మూలికల్లో శ్రేష్టమైనదిగా ఈ యొక్క రాస్న దుంపరాష్ట్రం కూడా చెప్పడం జరిగిందమ్మా. సో సన్నరాష్ట్రం కానీ దుంపరాష్ట్రం కానీ అది మనకు లిక్విడ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. సో 10 ml దుంపరాష్ట్రంతో తయారు చేసినటువంటి రాస్నాది క్వాదాన్ని 10 ml మార్నింగ్ 10 ml నైటు ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కలిపి తీసుకున్న ఈ యొక్క వాత లక్షణాలు లేకుండా కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ టానిక్లు అలాంటివి తీసుకునేటువంటి వాళ్ళు, తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు, అది పెద్దగా ఆసక్తి చూపినటువంటి వాళ్ళు మరి మాత్రల రూపంలో కావాలనుకుంటే మరి దీన్ని మాత్రల రూపంలో తయారు చేసినటువంటి పద్ధతులు కూడా మనకు దొరుకుతాయమ్మా. సో రాసనాది గుగ్గులు అనేటువంటి మాత్రలని రోజు ఉదయం ఒకటి రాత్రి వేసుకున్నప్పటికీ చాలా చక్కటి ఫలితం కలుగుతుందమ్మా. మరి దీంతో పాటు మరి వెల్లుల్లితో తయారు చేసినటువంటి ఈ లక్షణాది వటి అని చెప్పేసి కూడా మాత్రలు దొరుకుతాయమ్మా. వెల్లుల్లి, సో వెల్లుల్లితో ఇతర పదార్థాలను కలిపేసి మాత్రలు తయారు చేస్తారమ్మా. అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఈ లక్షణాది ఒకటి మాత్రలు వేసుకున్నప్పటికీ ఈ యొక్క వాతం వల్ల కలిగేటువంటి నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.